వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ వాళ్ళ స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది? అరే కొంటే లాభం వస్తుందా? ఎక్కువ నష్టం వస్తుంది? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇన్ఫినిక్స్ వాళ్ళది స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ చూపిస్తున్నాను. ఇది 14,000 ఉంది. ఏది 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో అయితే బేస్ వేరియంట్ అయితే తెలీదు. ఇక్కడొచ్చింది. ఇప్పుడొచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 12,500కి వస్తుంది. అండ్ కొన్ని హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కాస్ట్, క్యాష్ బ్యాక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఆబ్వియస్‌గా 4జీ కేటగిరీ స్మార్ట్ ఫోనే. 4జీది 12,500కు అంటే ఏమనుకోవాలి నేను? చాలా డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది భయ్. సో, యాక్చువల్లీ అయితే 8,000, 10,000కి రావాల్సిన స్మార్ట్ ఫోను మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి భయ్. నేను ఈ ప్రైస్ కేటగరీకి ఈ ఫీచర్స్ వీళ్ళు ఇవ్వన్నట్టు కాదు. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కావాలంటే వీళ్ళ వెబ్‌సైట్‌ల వీళ్ళు ఇది హైలైట్స్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. యాహ్! ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. మాక్సిమం అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగానే అనిపించినాయి. ఒకటేందంటే నిజంగా చెప్పుకోవాలంటే ప్రైస్ ఒక్కటే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. మిగతాయన్నీ కూడా బాగానే ఉన్నవి. లైక్ ఫీచర్స్ గానీ, డిస్‌ప్లే గానీ, కెమెరా గానీ అంతా కూడా బాగానే ఉన్నాయి. అదొక్కటి ప్రైస్ ఒకటి నాకు పెద్ద మైనస్ అనిపించి మిగతా అంతా కూడా బాగున్నాయి. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అనేది స్మార్ట్ ఫోన్ అంటే మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కింద పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అంటే అట్‌లీస్ట్ ఎంతో తక్కువకైతే డిస్కౌంట్ వస్తుంది. లేదమ్మా ఇదే కావాలంటే ఒకసారి ఆఫ్‌లైన్‌లో ట్రై చేయండి. ఆఫ్‌లైన్‌లో దొరకకపోతే కూడా చూడండి. అండ్ సెకండ్ మైనస్ ఏందంటే కెమెరా బై. సో, కెమెరా బై ఎట్లో అట్లా మేనేజ్ చేసుకోవాలనుకున్నా సరే కూడా 88 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు. సో, కెమెరా కాడ కూడా చూసుకుంటే ఒకేషన్ అనమాట అవి. పెద్దగా ఇంపార్టబుల్ కాదు. ఇలాంటి స్మార్ట్ ఫోన్ మనకు ఒకప్పుడు లైక్ 8,500కి, 8,000కి అట్లా వచ్చేటివి. ఇప్పుడు దాన్ని 4,000 ఎక్కువ యాడప్ చేసుకొనైతే మనకి మార్కెట్‌లోకి వస్తున్నాయన్నమాట. సో, ప్రైజే మెయిన్ నాకు డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది ఇక్కడ. ఒకవేళ మీరు ఇదే ప్రైస్‌లో వేరే బ్రాండ్స్‌లో చూపియన్నా అంటే మాత్రం వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే చాలా వచ్చినాయి మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఉందన్నమాట. సో, ఐక్యూ వాళ్ళ జీ10 లైట్ ఉంది. 15,000కి ఉంది. ఆబ్వియస్‌గా ప్రైస్ ఎక్కువుంది. కానీ జరా ఏమంటారు మంచి కెమెరా, మంచి బ్యాటరీతో బ్యాకప్‌తో పాటు కూడా వస్తది. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళైతే M17 ఉంది. 14,500కి దీంట్లో 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. మంచి కెమెరాతో పాటు వస్తుంది. మంచి డీసెంట్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. చార్జర్ ఒకటి రాదు. సో, చార్జర్ సెపరేట్‌గా తీసుకోవాల్సొస్తది. నెక్స్ట్ రియల్‌మీ నుంచి అంటే రియల్‌మీ నర్జో 100 లైట్ ఉంది. ఇక్కడ పెద్ద బ్యాటరీ ఇదే వస్తుంది. 600 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి రెడ్మీ A7 ప్రో 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 13,000కి వస్తుంది. 600 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చెప్పి మోటరోలా వాళ్ళది మోటరోలా G37 అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 15,000కి వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. మీడియాటెక్ 6400 ప్రాసెసర్, 50 ఎంఎస్ కెమెరా, బ్యాటరీ ఒకేష్ బ్యాటరీపై 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కూడా ఓకే. ఇది డీసెంట్ సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచా ఒప్పో వాళ్ళ ఒప్పో K14X వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే స్టిల్ జర వాల్యూ ఫర్ మనీ. 3 మంత్స్ దాకా ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీడియాటెక్ 1600 ప్రాసెసర్, 50 ఎంఎస్ కెమెరా, 605 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అన్నిటికి బాగానే ఉంది భయ్. ఇక్కడ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాదంటలేను. కానీ ఇప్పుడు వచ్చిన దానికంటే ఇది జర బెటర్ ఆప్షన్ అయితే నాకు కనిపిస్తుంది. ఒకసారి ఇవి కూడా తీసుకోమంటాను. సో, వీళ్ళు ఇచ్చిన స్మార్ట్ ఫోన్స్ అయితే జర బెటరు. కొన్ని 5G మోడల్స్ కూడా ఉన్నాయి. అవి బెటర్ అనిపిస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ కంటే. సో ఫ్రెండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసినాను. అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పాను. ఫైనల్‌గా మీరేమనుకుంటారు? యాక్చువల్లీ చెప్ప మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ వీడియో ఉంటే ఇట్లా కామెంట్ చేయండి. కుదిరితే ఇట్లా కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడి దాకా చూస్తే వాళ్ళందరూ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.